హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరెలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీ అందరికీ నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ తెలిసే ఉంటది. ఇక్కడైతే కొలుపులు జరుగుతున్నాయండి. అంకమ్మ తల్లి కొలుపులు. పొందూరి వారి అంకమ్మ తల్లి కొలుపులండి. నేను ఈ వీడియోకి ముందు 3 డేస్ నుంచి వీడియోలు అయితే అప్లోడ్ చేశానండి. ఆ వీడియోలు ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీలో ఆ వీడియోలు కూడా ఒకసారి చూడండి. మీ అందరికీ నచ్చుతుంది. ఇది వచ్చేసి 3వ తారీఖు ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే ఇలా ఊరేగింపు అయితే జరుగుతుందనమాట. ఈరోజైతే పోలేరమ్మ గుడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ జమ్మి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాలండి. ఈరోజంతా ఇలా ఊరు మొత్తం ఊరేగింపు జరుగుతుంది. ఈరోజే కాదండి, 3 డేస్ నుంచి కూడా సంబరం బాగా జరుగుతూ ఉందన్నమాట. ఇంక ఈ రోజుతో అయితే లాస్ట్ అండి. లాస్ట్ రోజు అనమాట ఈరోజే. ఈరోజు పోలేరమ్మ గుడికి వెళ్ళి ఇంకా చెప్పాను కదా, అక్కడి నుంచి జమ్మి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాలి. నిన్నటి వీడియోలో మార్నింగ్ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమేమి చేసాము ఏంటనేది అయితే అప్లోడ్ చేశాను కదా. నేనైతే ఫోన్ ఇంకా తీసుకెళ్ళలేదండి. ఊరేగింపు జరిగినంతసేపు ఫోన్ చేతిలోనే పెట్టుకున్నాను. కాకపోతే జమ్మి చెట్టుకి వెళ్ళేది మా ఇంటికల్లే అనమాట. అప్పుడు నేనే ఇంట్లోకి వెళ్ళి ఫోన్ లోపల పెట్టి వెళ్ళిపోయాను అనమాట. చీకట్లో ఎక్కడైనా ఫోన్ పడేస్తానేమో అనిపించింది. అయినా చేతిలో ఎందుకులే అనిపించి ఫోన్ లోపల పెట్టాను. అందువల్ల వీడియో అయితే షూట్ చేయలేదు. ఈ ఊరు మొత్తం ఊరేగింపులో జరిగిన క్లిప్స్ అయితే అక్కడక్కడ కొన్ని అయితే యాడ్ చేశానండి. అవి కూడా పూర్తిగా అయితే షూట్ చేయలేదు. వీడియోలు చూసి చాలామంది మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి. వీడియోలు పూర్తిగా చూసి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా వీడియోలు చూస్తూ ఆదరిస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు. ఈ వీడియోలో కూడా అక్కడక్కడ మాత్రమే ఒరిజినల్ వాయిస్ ఉంటుందండి. మిగతాది నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. 3 రోజుల కొలుపుల్లో మొదటి రోజేమో సముద్ర స్నానాలకి, రెండో రోజేమో పుట్ట దగ్గరికి, మూడో రోజు జమ్మి చెట్టు దగ్గరికి ఉదయం, ఈరోజు సాయంత్రం. అలాగే పోలేరమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి అటు నుంచి జమ్మి చెట్టు దగ్గరికి అయితే వెళ్తారు. ఇందాక ఒకసారి చెప్పాను, మరీ ఎక్కువ చెప్తే ఏంటి స్వప్న పదే పదే చెప్పిందే చెప్తున్నావని మీకు అనిపిస్తుంది. ఓకే అండి. 31, 1, 2, 3 ఈ 4 రోజులు కొలుపులు అయితే జరిగినాయి. 4వ తారీఖు ప్రతిష్ఠ అండి. తెల్లవారుజామున ఇక్కడైతే అందరూ చాలా సరదాగా డ్యాన్సులు అయితే వేస్తున్నారండి. అమ్మవారు పాటలు పెట్టుకొని. చూడండి, ఇప్పుడు టైం వచ్చేసి 10:30, 11 అవుతుందండి. ఇంకా నేను ఎక్కువ వీడియో షూట్ చేసినా ఇలాగే చీకటిగా కనిపించదు అనమాట. అందుకే నేను ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు. ఏమీ కూడా పోలేరమ్మ తల్లి గుడికి వెళ్ళింది, అలాగే అక్కడ నుంచి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళింది కూడా షూట్ చేయలేదండి. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత గుడి దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడైతే పొందూరు వారి ఆడపిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లల చేత అయితే అమ్మవారికి హారతి అయితే ఇప్పిస్తున్నారండి. హారతిస్తూ ఇలా పాట అయితే పాడుతున్నారండి. ఈరోజు ఇంకా ఊరందరికీ భోజనాలు ఉన్నాయి. అలాగే చుట్టాలకు చెప్పుకునే వాళ్ళు చుట్టాలకు కూడా చెప్పుకున్నారండి. అందరూ కలిపి ఈరోజు భోజనాలు అయితే పెడుతున్నారనమాట. పొందూరు వారందరూ కలిపి ఊరు మొత్తం, అలాగే చుట్టాలకి అందరికీ. ఈ 4 రోజుల కొలుపుల్లో పొందూరు వాళ్ళు, అలాగే తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళకైతే భోజనాలు పెట్టారండి. ఇంక ఈ రోజు అయితే లాస్ట్ రోజు కదా, ప్రతిష్ఠ చేశారు కదా, ఇంక ఊరందరికీ భోజనాలు అనమాట. చుట్టాలకు కూడా చెప్పుకోవచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసి మేము హారతి ఇవ్వటం అయిపోయిన తర్వాత పూజ అయిపోయాక కొబ్బరికాయ కొడదామని అయితే ఇలా వచ్చేసామండి. మా ధనుష్ అయితే నేను కూడా కొబ్బరికాయ కొడతానని ఒక కొబ్బరికాయ పట్టుకొని కొడుతున్నాడు అనమాట. వాడికి ఎంత కొట్టినా కొబ్బరికాయ పగలట్లేదు మమ్మీ అని ఇంకా అలానే చూస్తున్నాడు. సరే నేను కొబ్బరికాయ కొట్టాక నువ్వు కొడుదులే అని చెప్పేశాను.
తర్వాత నేను ధనుష్ పట్టుకుంటే నా చేతితోటి అలా పట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టించేసాను అనమాట. కొబ్బరి నీళ్ళు తాగుతానంటాడు. కొబ్బరి నీళ్ళు అయితే అందులోనే పడిపోయినాయి. కొంచెం అలా 2 చుక్కలు వస్తే ఇంకా అవి అలా పోసాను అనమాట. గోల గోల చేస్తున్నాడని. కొంతమంది అడుగుతున్నారనమాట, ఏంటి స్వప్న నువ్వు ఎక్కువ కనిపించట్లేదు వీడియోలో అని. ఎందుకు కనిపించట్లేదంటే వీడియో షూట్ చేసేది నేనే కదా, వేరే వాళ్ళకి ఇస్తే ఒక్కొక్కళ్ళు పర్లేదు కొంచెం బాగానే షూట్ చేస్తున్నారు, ఒక్కొక్కళ్ళు అయితే అసలు మంచిగా షూట్ చేయట్లేదు అనమాట. ఇలా పెడితే అలా షూట్ చేస్తున్నారు, ఏం అర్థం అవ్వట్లేదు. ఇంక అందుకే నేను ఎక్కువ కనిపించను, ఎందుకంటే వీడియో షూట్ చేసేది నేనే కదా. ఇంక ఇప్పుడు అయితే నేను మా ఆడబిడ్డకి ఇచ్చాను అనమాట, కొంచెం వీడియో షూట్ చేయవా అని. మా ఆడబిడ్డ అయితే బాగానే షూట్ చేసింది. అందరికీ చేత కదండి వీడియో షూట్ చేయటం అనుకుంటాం కానీ. చూడండి, ఇంకా అంకమ్మ తల్లి గుడి అయితే ఇలా ఉందండి. చూశారు కదా, ప్రతిష్ట కూడా పూర్తయిపోయిందండి. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం.